we are organizing a medical tennis tournament for the doctors. ఎందుకు ఇప్పుడు చాలామందికి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దట్ ఈస్ మోస్ట్లీ బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఏమీ ప్లేయింగ్ యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, అండ్ దెన్ ఫ్రైడ్ అండ్ అదర్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్, అండ్ దెన్ స్మోకింగ్, డయాబెటీస్. ఈ కారణం గురించి చాలామందికి స్ట్రోక్ వస్తుంది. సో నా వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ స్ట్రోక్? దట్ ఈస్ ఎ సెపరేట్ ఇష్యూ. బట్ స్ట్రోక్ ఎలాగా రాదు. ఒక మనిషి కొంచెం ఫిజికల్గా ఫిట్ అయిపోతే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇంకా వేరే వేరే ప్రాబ్లం కూడా రాదు. దాని గురించి టు క్రియేట్ అవేర్నెస్, డాక్టర్స్ షుడ్ ఫస్ట్ బీ ఏ ఫిట్ అండ్ దే షుడ్ ప్లే ఏ గేమ్. దాని సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది దట్ ద డాక్టర్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ టు కీప్ దేర్ సెల్ఫ్ ఫిట్ టు స్టే అవే ఫ్రమ్ డిజీజ్. సో మీ మీడియా మాధ్యమంలో నేను జనతాకి ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ దట్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, డూ సమ్ ఎక్సర్సైజ్, ఒక just play a game or walk, maintain your body weight, stay away from smoking, excessive alcohol consumption, fast food, then you will remain fit and fine. And this, regarding this tournament, we have got doctors from all over India, Bangalore nunchi, Hyderabad nunchi, Chennai nunchi, చాలా మంది doctors, they have participated, almost 100 doctors have participated in the tournament. This went on for 2 days. And you can see that there's a lot of enthusiasm from the doctors. So this is about the tennis tournament for doctors in Visakhapatnam. This is a flagship event, annual event, which will be conducted every year in Visakhapatnam. More and more doctors are very interested from all over India to come and participate.